హలో అండి. సో ప్రీవియస్ వీడియోస్లో అంతా చెప్పాను కదా మేము గోవాకి వెళ్ళాము అని. ఆ వీడియోస్లో మొత్తం మేము ఎయిర్పోర్ట్కి ఎలా రీచ్ అయ్యాము, ఫ్లైట్ ఎలా క్యాచ్ చేసాము, తర్వాత ఎంతసేపు పట్టింది మాకు రీచ్ అవ్వడానికి, అవన్నీ చెప్పాను కదా. ఈ వీడియోలో మేము ఏ రిసార్ట్ బుక్ చేసుకున్నాము, ఎలా వెళ్ళాము, ఆ రిసార్ట్ మొత్తం ఏంటి అనేది మీకు చూపిస్తున్నాను అనమాట. సో ఫ్లైట్ దిగంగానే క్యాబ్ బుక్ చేసుకున్నాం అనమాట, మేము బుక్ చేసుకున్న హోటల్కి. సో అక్కడ నుంచి అప్రాక్సిమేట్గా 1 అవర్ పట్టిందనమాట మాకు. సో క్యాబ్ ఛార్జెస్ కూడా 3000 అలా అయిందనమాట. సో తర్వాత అక్కడికి రీచ్ అయ్యామా. చూడ్డానికి మాత్రం చాలా బాగుందండి. అసలు బయట నుంచి చాలా గ్రీనరీగా, ప్లెజెంట్గా, చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది అనమాట. సో కాసేపు అలా మొత్తం ఎక్స్ప్లోర్ చేసాము లైట్గా, అదే మీకు చూపిస్తున్నాను. చూసారు కదా అసలు ఎంత గ్రీనరీ, మీరు ఎటు చూసినా అంతే గ్రీనరీగానే కనిపిస్తుంది అనమాట. కొంచెం మనకి వింటేజ్ స్టైల్ లాగా అనిపించింది అనమాట. అండ్ తర్వాత వాళ్ళు వెల్కమింగ్ కూడా చాలా బాగుంది. ఏదో ఒక చిన్న గవ్వల దండ అది వేశారు, అండ్ అలానే ఒకటి వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. చాలా మంచిగా అనిపించింది అసలు. నేనైతే రికమెండ్ చేస్తాను. అండ్ తర్వాత రూమ్స్ కూడా అండి చాలా క్లీన్గా ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియోస్లో ఖచ్చితంగా రూమ్ టూర్ చూపిస్తాను. అంతవరకు స్టే ట్యూన్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ కమెంట్, లైక్ కూడా చేయండి. బాయ్.